ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలని వెంటనే అపాయింటెడ్ ప్రకటించాలని డిమాండ్తో మల్కాజ్గిరిలోని వారి స్వగృహంలో ఆమరణ నిరాహార దీక్ష చేపట్టిన బహుజన వర్కర్ యూనియన్ చైర్మన్ సంపత్ ముదిరాజ్ ను కలిసి దీక్షకు సంఘీభావం తెలిపిన తెలంగాణ రాజ్యాధికార పార్టీ అధినేత ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న మరియు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ మాదం రజనీ కుమార్ యాదవ్. ఈ సందర్భంగా తీన్మార్ మల్లన్న మాట్లాడుతూ ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ రాజ్యాధికార పార్టీ ఆర్టీసీ అనుబంధ యూనియన్ అయిన బహుజన వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో జరుగుతున్న పోరాటానికి తమ సంపూర్ణ మద్దతు ఉంటుందని తెలిపారు. కార్మికుల సమస్యలను పరిష్కరించి సంస్థ విలీనం చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. యూనియన్ ఎన్నికలు వద్దు, ఆర్టీసీ విలీనమే లక్ష్యం. ఆర్టీసీలో ఉన్న 35,000 మంది కార్మికులు వారి కుటుంబాలు జీవితాల్లో వెలుగులు నింపడమే బహుజన వర్కర్స్ యూనియన్ ఏకైక లక్ష్యమని, ఆర్టీసీకి యూనియన్ ఎన్నికలు ఏమాత్రం అవసరం లేదని, విలీనం మాత్రమే కార్మికుల బతుకులను మార్చే శాశ్వత పరిష్కారం అని స్పష్టం చేశారు. ఆమరణ నిరాహార దీక్షకు పూర్తి మద్దతు. ఆర్టీసీ విలీనం కోసం బహుజన వర్కర్స్ యూనియన్ చైర్మన్ సంపత్ ముదిరాజ్ మరియు కుమార్ తమ ఇంట్లోనే చేపట్టిన ఆమరణ నిరాహార దీక్షకు తాము సంపూర్ణ సంఘీభావం తెలుపుతున్నట్లు పేర్కొన్నారు. కాంగ్రెస్ ఇచ్చిన హామీలు ఏమయ్యాయి? కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లో ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తామని చెప్పిన మాట నిజం కాదా అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్లను సూటిగా ప్రశ్నించారు.